హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఆ మాట్లాడేటువంటి సబ్జెక్ట్ మీద కనీస అవగాహన కూడా లేకుండా ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద, లేదా టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఇష్టానుసారం ఆరోపణలు చేయటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడేయటం చేస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్స్ చాలా కూడా చెప్పాను గతంలో కూడా. ఏది కర్నూలుకి సంబంధించినటువంటి బస్సు యాక్సిడెంట్ అప్పుడు కూడా కల్తీ మద్యం తాగి అతను చనిపోయారని చెప్పి అధికార ప్రతినిధి హోదాలో శ్యామల గారు మాట్లాడితే, నోటీసులు ఇస్తే అబ్బాయి నేనేం మాట్లాడలేదు, పైన వాళ్ళు రాసిస్తే అదే మాట్లాడేశానని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక అధికార ప్రతినిధి ఒక అతను ట్రైన్ నుంచి సీఏ ఒక ఆయన పరకామణికి సంబంధించినటువంటి కేసులో పడిపోతే అది హత్య కిందగా ఉంది అని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈయన ఒక ట్వీట్ చేసి మీడియాలోకి వెళ్ళి అది ఆత్మహత్య అని చెప్పి పదే పదే నొక్కి ఒక్కాడించి మరి చెప్తుంటే పోలీసులు తీసుకువెళ్ళి ఆయన్ని ఎంక్వైరీ చేశారు. ఎందుకు మీరు ఎలా చెప్పారు, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఆత్మహత్య అని చెప్పి మీకు ఎలా కన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరో మాట్లాడారు, ఇక్కడ ఎవరో మాట్లాడారు, అందుకే మాట్లాడానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చాలామంది ఆఖరికి పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, తీసుకునేటువంటి ఆలోచన ఉండదు, ఉన్నదాని గురించి అది నిజమో అబద్ధమో తెలుసుకునేటువంటి పరిజ్ఞానం కూడా ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మరొకసారి అంబటి రాంబాబు గారు చాలా ఈజీగా దొరికిపోయారు. ఎంత ఈజీగా దొరికిపోతారని అయితే నేను మళ్ళీ అనుకోలే. అంటే ఒక్కసారి మీరు చూడొచ్చు, అంటే ఎడిటింగ్ లేకుండా బయటికి వీడియోలు వచ్చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. స్పీకర్ కూర్చునే చైర్లో బయట పెట్టారా? బయటనా? అవునండి. బయట ఓకే రైట్, వదిలేసాను దాని గురించి. నేను అట్లా అనుకోలేదు. అది సేమ్ సెట్టింగ్ పెట్టారు, సెట్టింగ్లో చేశారు, దట్ ఈస్ ఓకే. అయితే నేను చైర్లో బయట పెట్టారా? బయటనా? మనం తెలుసుకోవాలి సార్, కాస్త అయినా సరే కొంచెం. అరే అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆఖరికి దాని గురించి లోకేష్ గారు ఏదైతే పిల్లలకి సంబంధించి రేపటి తరం వాళ్ళకి అసెంబ్లీ ఎలా నడవాలి, రాజకీయాల మీద ఆసక్తి కనబరచడం కోసం లోకేష్ గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. దాంట్లో చాలామంది పిల్లలు పాల్గొన్నారు. ప్రతిపక్షం ఎలాగ ఉండాలి, అధికార పక్షం ఎలాగ ఉండాలి, స్పీకర్ పరిస్థితి ఏంటి, అసలు ఏ సమస్యల మీద ఎలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఒక మాక్ అసెంబ్లీని సెషన్ నిర్వహించి చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి. దానికి అసెంబ్లీలో లోపల పెట్టుకోవచ్చు, దీన్ని అసెంబ్లీలో పెట్టే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి లోకేష్ గారు స్పీకర్ గారిని అడిగితే కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదట. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఒక బుక్ ఒకటి తీసుకొచ్చి లోకేష్ గారి ముందు చదవటం మొదలెట్టారట. దీంట్లో ఎలాంటి అవకాశం ఉండదండి, శాసనసభ కావచ్చు లేదా కౌన్సిల్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఎన్నికైనటువంటి వాళ్ళే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మాత్రమే దాంట్లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా వాళ్ళకి కనీసం ఆ లోపలికి ఎంటర్ అవ్వటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి మనం ఏమీ చేయలేము, చట్టాన్ని అతిక్రమించలేము అని చెప్పారు. నార్మల్గా ఎవరన్నా వెళ్తే విజిటర్ గ్యాలరీలోనో లేదంటే ప్రెస్ గ్యాలరీలో మాత్రమే మనం చూసేటువంటి వీలు ఉంటుంది తప్ప వెళ్ళి కూర్చుని మనం సంభాషించేటువంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఈవెన్ ఆఖరికి ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిఎస్లు వెళ్ళాలన్నా కూడా పర్మిషన్స్ వాళ్ళకి కొన్ని చట్టాలకు లోబడి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఇది మరి ఈయనకి తెలుసో తెలీదో మరి ఏమనుకున్నారో, కానీ ఈవెన్ లోకేష్ గారు చెప్పారు, నేను అడిగాను, పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే దాన్ని సేమ్ అలాగే బయట ఇలా ప్లాన్ చేయమని చెప్పాను, చేశారు, చాలా అద్భుతంగా అనిపించింది, అసెంబ్లీ సెషన్సే చూసినట్టుగా అనిపించిందని తెలుసుకోవాలిగా, ఒకసారన్నా వినాలిగా. పోనీ ఆయనకి తెలియదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పైనుంచి రాసిచ్చారా, స్క్రిప్ట్ రాసిచ్చారు, దాన్ని చదివేటప్పుడైనా ఆ రాసిచ్చినటువంటి వ్యక్తులకైనా సరే ఇది బయట పెట్టారు, ప్రజలకు తెలిసిపోద్ది, దొరికిపోతాం, అరే మనం ఇలా కాదు, కొంచెం హుందాగా వ్యవహరిద్దాం, తెలుసుకుందాం, పరిజ్ఞానం పెంచుకుందాం, కనీస అవగాహన తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన లేకుండా ఇదే మాటలు గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఇదే తిమ్మిని పంపించేసి అబద్ధాన్ని నిజం చేసేద్దాం అనేటువంటి ప్రక్రియ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పటికీ అంతేనా? మీలో మార్పు రాదా? అవగాహన పెంచుకోండి సార్, పరిజ్ఞానం పెంచుకోండి. చిన్న చిన్న పిల్లలు అసెంబ్లీకి వెళ్ళి ఎంత హుందాగా అసెంబ్లీని నడిపించారో ఒక్కసారి వినండి. అసలు రాజకీయాల్లో అంత పరిణితి అంత చిన్నపిల్లల్లో ఏ రకంగా వచ్చిందో కనీసం నేర్చుకోండి. మీరు ఎలాగో పక్కన వాళ్ళు చెబితే వినరు, ఏది చూడరు, కనీసం తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే అంతా మీకే తెలుసు, మీకు తప్ప అసలు ఎవరికి ఏమీ తెలియదు అని చెప్పి అనుకుంటారు.
మీకన్నా పెద్ద తోపు నాయకులు ఎవరూ లేరు అనుకుంటారు. అందుకే కదా ఇప్పుడు 151 నుంచి కొడితే అదే మాటలతో, అదే చేష్టలతో, అదే రకమైనటువంటి సోషల్ మీడియాలో రుద్దుడుతో ఏం చేశారు ప్రజలు? అవును, వీళ్ళ మాటలే తప్ప చేతలు లేవు, ఆంధ్రప్రదేశ్ని మొత్తం సర్వనాశనం చేసేశారు, ఇంకొక అవకాశం ఇస్తే ఇంకేం లేదు, ఇంక మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది, అందుకే వీళ్ళని వెంటనే కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా మనం వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి 11 స్థానాలు ఇచ్చి మీలాంటి మాట్లాడినటువంటి ఓసలు విర్రవీగిపోయినటువంటి నోరు ఉంది కదా అని ఇష్టానుసారం రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం నోరేసుకుని పడిపోయినటువంటి మీరందరూ ఇప్పుడు ఏమైపోయారో ఆలోచించండి. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించండి. రేపొద్దున కనీసం మీ నియోజకవర్గాల్లో పోటీ చేద్దామనేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఆనందం చూడడం కోసం మీరు మాట్లాడినటువంటి మాటలకి మొత్తం అయిపోయింది. మీ రాజకీయ జీవితం సర్వనాశనం మీ నోటితోనే చేసేసుకున్నారు. ఆఖరికి ఆయన ఎవరు మేకపాటి ఆయనే చెప్తున్నారు, రాజమోహన్ రెడ్డి గారు అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే మీ హుందాన్ని తగ్గించుకోకండి అని చెప్పి ఆయన కుటుంబ సభ్యుడు ఆయన మాటలన్నా వినండి కనీసం. మీరు ఇంకా అలా చేస్తే మీకు డ్యామేజే కాదు, మీ రాజకీయ భవిష్యత్తుకి డ్యామేజే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి, ఆయన రాజకీయ చరిత్రకి కూడా మొత్తం అక్కడతో అయిపోయింది. రాజారెడ్డి గారి నుంచి మొదలుపెట్టి వేసుకున్న వత్తనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రకంగా ఆయన మొత్తానికి సర్వనాశనం చేసేటువంటి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కనీసం తెలుసుకోండి, అసలు ఆ ఒక విషయం ముందు మనం మాట్లాడేటప్పుడు అది ఏంటి, ఏం జరిగింది, దాని మీద తప్పు ఒప్పులు ఏంటి, ప్రజలకు ఏ రకంగా దాన్ని మనం తిమ్మిని బొమ్మిని చెయ్యాలి, ఓకే, ఏదో కోర్టుకు వేసేయాలి, కోర్టుకు వెళ్ళి మనం మళ్ళీ స్టేలు తెచ్చుకుంటాం, అది వేరు. కాకపోతే ప్రజల ముందు మాట్లాడేటప్పుడన్నా కొంచెం అబద్ధం అనిపించాలి, అంటే కొంచెం నిజం అనిపించేలా కొంచెం ఏదన్నా మాట్లాడితే బాగుండేది. చూసారా, ఇలా దొరికిపోయారు, ఇలా అడ్డంగా దొరికిపోతాం మనకు అలవాటు అయిపోయింది.